అందరికీ నమస్కారం అండి. ఈ జూన్ మాసంలో కుంభరాశి వాళ్ళ ఫలితాలు తెలుసుకుందాం. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు వచ్చేసేసి మనకి కుంభరాశిలోకి వస్తాయి. దీంట్లో ఏంటంటే మనకి వీళ్ళకి అసలు సంవత్సరంలోనే ఆదాయ వ్యయాలు దండిగా ఉన్నటువంటి రాశిది. చక్కగా సంపాదించి చక్కగా లగ్జరీ ఖర్చు పెట్టుకుంటారు. బ్రహ్మాండమైన రాజ్యపూజితుండి, అసలు అవమానం చాలా తక్కువ ఉండి, రాజ్యపూజిత బ్రహ్మాండంగా ఉండి, అసలు బ్రహ్మాండంగా ఉన్నటువంటిది సంవత్సర ఫలితాలు వీళ్ళకి. దాంట్లో అసలు ఈ జూన్ నెలలో 1న కొద్దిగా అర్ధాష్టమ కుజుడు ఉండటం వల్ల పూర్వార్ధంలో కొద్దిగా అనారోగ్యమైనటువంటి భావాలు మాత్రమే ఉండటం వల్ల కొంచెం మన కర్తవ్యం మీద ఎఫర్ట్ పెట్టే దాంట్లో కొద్దిగా మానసికంగా వెనకడగేస్తారు. శారీరకంగా ఇబ్బంది ఏం లేదు, కొద్దిగా ఆలోచన ఏదో గిలి ఉంటుందన్నమాట, ఏదో అనారోగ్యంగా ఉందేమో అని. అలాగే జూన్ 14న రవి రాశి మార్పు చేదండి, క్రమంగా అన్నీ మంచిగా జరిగిపోతాయి. వీళ్ళకి ఏం ఇబ్బంది లేదు. గృహాలు కానీ వాహనాల్లో కానీ మార్పులు కానీ నూతనంగా కానీ తీసుకోవడంలో కూడా వీళ్ళకి అనుకూలమైన విషయం. విద్యార్థులకి వ్యాపారంలో వ్యాపారస్తులు కానీ ఇటు విద్యార్థులు షైన్ అవుతారు, అటు వ్యాపారస్తులు షైన్ అవుతారు. రుణాలన్నీ కూడా తీర్చిపోయేటువంటి ఆర్థిక స్తోమత పరిపుష్టి కూడా ఈ నెలలో వీడికి వస్తుంది. అసలు విద్యార్థులైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీళ్ళు అనుకున్న దాన్ని అనుకున్న విధంగా సాధించి మనకి ఏదైతే భవిష్యత్తులో మంచి జరుగుతుందో దానికి అనుకూలమైన ప్రణాళికను ఏర్పరచుకోగలుగుతారు. ఆదాయం ఇప్పుడు కూడా ఆశించిన రీతిలో ఉంటుంది. నెలంతా బంధుమిత్రుల కలయికలు జరుగుతూ ఉంటాయి. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. విహారయాత్రల్లో పాల్గొంటారు. ప్రత్యేకంగా 10 మందితో కలిసి సంబరాలు చేసుకునేటువంటి సావకాశం కూడా వీళ్ళకి కలుగుతుంది. అలాగే ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా వీరు అనుకున్నటువంటి ప్రణాళికలు ఈ మాసంలో ఫలదీకృతం అవుతాయని చెప్పడానికి సంతోషించవలసిన విషయం. కెరియర్లో ఎప్పుడూ కూడా ఒక సక్రమమైన ఆలోచన మార్గంలో ముందుకు వెళ్ళటం వల్ల నూతన పరిచయాలతో లాభసాటిగా ఉంటాయి. కానీ సంఘంలో విశేషమైన ఆదరణ పెరగటం వల్ల వీళ్ళకి ప్రత్యర్థులు సైతం ఒక రకమైన అసూయతో ఉన్నప్పటికీ కూడా వీళ్ళతో కలిసిపోతే మంచిది కదా, మనకెందుకు గొడవ అనుకునే పరిస్థితిలో ఉండేటువంటి స్థాయికి వీళ్ళు ఎదుగుతారు. అంటే ప్రతి పనిని కూడా చాకచక్యంతో నడిపించుకోగలన అనుకూలమైన మాసం జూన్ మాసం. వీళ్ళకి ఆర్థికంగా ఫైనాన్షియల్గా ఈ మాసంలో ఉండేటువంటి విశేషమైనవి ఏంటంటే పూర్తిగా రుణాల నుంచి విముక్తి కలిగేటువంటి సావకాశం కూడా గ్రహం అనుకూలంగా ఉన్నది. ప్రయత్నించి దాన్ని పరిపూర్ణం చేసుకునేటువంటి అవసరం ఇది. నూతన వస్త్రధారణ ఉంటుంది. పరిపూర్ణమైనటువంటి మిత్రుల సహకారం కూడా లభిస్తుంది. అసూయాపరులను పట్టించుకోవద్దు. మీకు సహకరించే వాళ్ళని వదులుకోనవద్దు. గృహ నిర్మాణ ప్రయత్నాలు చేస్తారు. సానుకూలమైన ఫలితాలు కూడా పొందుతారు. వ్యాపారస్తులకైతే కూడా గతంలో జరిగిన దానికంటే కూడా మెరుగైన వంటి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఈ మాసంలో ఉంటుంది. ఉద్యోగస్తులకి గత మాసాలలో ఉన్నటువంటి సమస్యలు, దేని గురించి అయితే మీరు మదన పడుతూ ఉన్నారో ఆ సమస్యలన్నీ ఒక్కసారిగా తొలగిపోయి మీకు ఒక్కసారి అంతా విచ్చుకున్నట్లుగా అయిపోతుంది. మీకు మంచి దారి సోపానంగా కనిపిస్తుంది.
ఆర్థిక వ్యవహారాలు ఆల్వేస్ సాటిస్ఫైడ్గా ఉంటాయి ఈ మాసం అంతా కూడా. మీకు వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ అందరి సహకారం లభిస్తుంది. వివాదాలు కొంత మానసిక అసంతృప్తిని కలిగించినప్పటికీ కూడా వారిలో పైచేయి మీదే అవుతుంది. మానసికంగా అందరూ కూడా మీ వైపు మొగ్గటానికి తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు, ఎవరైనా కొత్తగా ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తుంటే అవన్నీ సఫలీకృతమవుతాయి. మంచి మంచి ఆహ్వానాలు కూడా అందుతాయి. వచ్చిన అవకాశాలని బేరీజు వేసుకుని ముందు అడుగు వేయటం అనేది మీ ప్రధాన కర్తవ్యంగా ఉంటుంది. ఇకపోతే మీ ఆర్గనైజేషన్ని విస్తరించడానికి కూడా ఇది చాలా అనుకూలమైన వాతావరణంగా మాసంగా చెప్పుకోవచ్చు. కొన్ని ఆర్థిక లావాదేవీలు అగ్రిమెంట్స్ చేసుకుని ఇంకొంచెం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. మార్గదర్శక సూత్రాలను ఖచ్చితంగా పాటిస్తూ న్యాయబద్ధమైనటువంటి పురోభివృద్ధిని కోరుకున్న వాళ్ళకి మంచి ఉపయోగము. అది ట్రాన్స్పోర్ట్ రంగంలో కావచ్చు, వెండి వ్యాపారంలో కావచ్చు, బంగారం వ్యాపారంలో కావచ్చు, కాంట్రాక్ట్ పనులు చేసేవాడికి కూడా ధర్మబద్ధమైన వ్యాపారంలో మంచి అభివృద్ధి వస్తుంది. రియల్ ఎస్టేట్లో కూడా మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఈ రాశి వాళ్ళకి ఈ మాసం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రాజకీయ నాయకులకి ఎంచుకున్నట్లయితే ఈ నెలలో భారీగా ఖర్చులైతే ఉంటాయి. అనుకున్నటువంటి ఫలితం అందుబాటు దాకా వచ్చి వెళ్ళిపోయిందన్న అసంతృప్తి కొంతవరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ నామినేటెడ్ పదవుల్లో కూడా వేరొకరికి వెళ్ళిపోతాయన్న ఆదుర్దాలో చివరి నిమిషంలో ఇబ్బంది పడేటువంటి అవకాశం లేకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ఎప్పుడైతే విద్యార్థులు అద్భుతంగా ఇంజనీరింగ్లో కానీ, మెడికల్లో కానీ, ఇతర ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు కూడా మంచి ఫలితాలు సాధిస్తారు. అనుకున్న కళాశాలల్లో అద్భుతంగా సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ లేనప్పటికీ ధర్మబద్ధంగా మీకు రావలసినటువంటివి సక్రమంగా మీకు భవిష్యత్తులో ఉపయోగపడేదాన్నే భగవంతుడు అనుకూలంగా ఇస్తాడు. ఈ మాసంలో మీకు ఏది అందినప్పటికీ అది భగవద్ అనుగ్రహంగా స్వీకరించాల్సిన అవసరం మీకు ఉంటుంది. అది మీకు పురోభివృద్ధికే సహకరించేదిగా పునాదులు పడతాయి ఈ నెలలో. అలాగే ఈ నెల మాసాంతంలోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఓవరాల్గా చూసుకుంటే కుంభరాశి వారికి పరిస్థితులు ఆటుకెదరగా కంఫర్టబుల్గా ఉంటాయి. ప్రమోషన్లు పొందుతారు, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. కొన్ని చోట్ల చేయని తప్పుకు మాట పడినప్పటికీ మీకేమి ఇబ్బందికరమైన పరిస్థితి రాకుండా గట్టెక్కేస్తారు. ఎంతటి కష్టమైన పైన పూర్తి చేసుకుంటారు. మీ మనోబలంతోనూ మీ మంచితనంతోనూ భగవంతుని అనుగ్రహంతో ముందుకు నడిపిస్తుంది ఈ మాసం. కనుక భగవత్ సేవ, భగవద్ ధ్యానం చేసుకుని న్యాయమైన మార్గంలో మీరు వెళ్ళేటువంటి పద్ధతిలో ఉంటే చాలు. మీకు అన్నీ కూడా సక్రమంగా గ్రహబలం అనుకూలంగా ఉంటుంది. ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా వెళితే మీ పురోభివృద్ధికి అడ్డుకొట్టేవాడు ఈ నెలలో ఎవరూ లేరు. ధన్యవాదాలు.